నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తా. రామగుండంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. జగిత్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. వార్డుల్లో ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం. నిర్మాణాలకు భూమి పూజ చేసిన ప్రజా ప్రతినిధులు. ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఉత్సవాలు. సిపిఐ పోరాటాలను కొనియాడిన చాడా వెంకటరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించిన ఆయన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు. నగరంలో నిర్మించిన 633 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకి అందజేశారు. 494 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ లబ్దిదారులకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలని భట్టి విక్రమార్క కొనియాడారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నగరంలో వివిధ డివిజన్లలో 80,52,00,000 రూపాయలతో చేపట్టబోయే అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు. టీయూఎఫ్ఐడి ద్వారా 88,90,00,000 రూపాయలతో చేపట్టనున్న నీటి సరఫరా పైప్ లైన్, ఆర్ఎండ్బి శాఖ ద్వారా చేపట్టనున్న 6.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు. రామగుండం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఢిల్లీలో బడ్జెట్ తయారీకి సంబంధించిన సమావేశం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పట్టుబడి కార్యక్రమానికి తనను రప్పించారని తెలిపారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయడం ప్రజా ప్రతినిధులకి ఉండాల్సిన కీలకమైన అంశమన్నారు. రాష్ట్ర కేబినెట్లోని మంత్రులందరిపై ఒత్తిడి పెంచుతూ రామగుండం ప్రాంతానికి అవసరమైన పనుల్ని స్థానిక ఎమ్మెల్యే చేయించుకుంటున్నారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. గత పాలకులు పేదలకు వ్యతిరేకంగా పనిచేశారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను చూసి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజుల్లో ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. ఆనాడే ఈ ప్రాంత సమస్యలని గుర్తించామన్న భట్టి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు మంజూరు చేశారన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమాలను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పే అవకాశం కూడా ఈ రోజు వారు మా అందరికి ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసి కలిగింది. వాస్తవంగా ఈ కార్యక్రమానికి నేను వచ్చేది లేదు. రాజ్ ఠాకూర్ గారు గంటకు ఒకసారి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రీ బడ్జెట్ మీటింగ్ ఏర్పాట్లు ఢిల్లీలో ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖలు చూస్తున్నటువంటి మంత్రులందరినీ పిలిస్తే ఆ సమావేశానికి వెళ్ళాను. రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉన్నాం. రాజ్ ఠాకూర్ గారు అన్నా వస్తారా రారా, మేము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా, మీరు వస్తున్నారని చెప్పాం, తప్పనిసరిగా రావాల్సిందే అని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్పారే,
రాజ్ ఠాకూర్ గారు ఒక పని పట్టుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టినటువంటి నాయకుడు అని చెప్పడం కోసమే నేను ఈ కార్యక్రమాన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నాను. రాజ్ ఠాకూర్ గారు నాకు విద్యార్థి దశ నుంచే తెలుసు. 90 నుంచి వారు ఎన్ఎస్యూలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసే రోజుల నుంచే మా అందరికీ సుపరిచితం. కాంగ్రెస్ భావజాలం పేద ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఆనాటి విద్యార్థి నాయకుడి నుంచి పరిణితి చెందుతూ ఈ రోజు మీ అందరి చేత ఎన్నుకోబడినటువంటి ఒక శాసన సభ్యుడిగా పరిపక్వత కలిగిన నాయకుడిగా ఎదిగి ఈ రోజు రామగుండం శాసనసభ నియోజకవర్గం కోసం నిత్యం పనిచేసేటువంటి నాయకుడిని. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఉగాది నుంచి పేదలకు సన్నబియ్యం సరఫరాతో పాటు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. గత పాలకుల హయాంలో పేదల కోసం ఇండ్లు నిర్మించలేదని, వారి కోసం మాత్రం పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశామన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో మరో 3 విడతలుగా ఇండ్లు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారుల పేర్లు మార్చకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించి అందిస్తున్నామని చెప్పారు. మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం, పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ, పేదోడికి అండదండలుగా ఉంటూ, పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదవాడికి ఇంటే ఇచ్చిన కార్యక్రమం. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడు తినే బువ్వ ఎట్లా తింటుండని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నమాట నిజం. రామగుండం ప్రాంతంలోని పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే నిరంతరం పనిచేస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. నగరంలో రోడ్డు వెడల్పు పనుల వల్ల నష్టపోయే నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాణిజ్య వ్యాపార సంస్థలు నగరంలో వృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నేడు 600 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టామన్నారు. మీ అందరి దీవెనలతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం నిత్యము పేదోడి మంచి కోసం, పేదోడి కష్టాల్లో పాలు పంచుకుంటూ, పేదోడికి అండదండలుగా ఉంటూ, పేదోడి భుజాన్ని తడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని ఒక్కొక్కటి పేదోడికి అందించాలని తపనే ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో భాగమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదవాడికి ఇంటే ఇచ్చిన కార్యక్రమం. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో పేదవాడు తినే బువ్వ ఎట్లా తింటుండని చూడకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం పేదవాడికి పెద్దోళ్లు తినే సన్న బియ్యాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నమాట నిజం. వెనుకబడిన రామగుండం ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వైఎస్సార్ హయాం నుంచి సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ప్రారంభమైందని గుర్తు చేశారు. అర్హులైన సింగరేణి కార్మికులకు ఇంటి స్థలాలను అందించాలని రెవెన్యూ శాఖ మంత్రివర్యుల్ని మంత్రి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకి సొంతిల్లు నిర్మిస్తామని గతంలో కేసీఆర్ మోసం చేశారని, మన ప్రజాప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి అర్హులైన జర్నలిస్టులకి సొంత ఇండ్లు మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. సమాజంలో చిన్నచూపు ఉన్న ట్రాన్స్జెండర్లకు పెన్షన్ను మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రశ్నించినప్పటికీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, మన ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజ్ ఠాకూర్ నాకు తమ్ముడు లాంటి వాడు, కుటుంబ సభ్యుడు. మరి నాకు వాళ్ళ కుటుంబంతో
మరి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా అనుబంధం ఉంది. మరి అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాసేవ చేయాలని ఎంతో తపన పడుతూ మరి ఎంతో శ్రమపడి మరి ఎన్నోసార్లు మరి గెలవాలని పోయినా కూడా ఆయన ఈసారి రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు చేయాలని ఆయన తపన పడ్డాడో అవన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. రామగుండం నగర సర్వతోముఖాభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనియాడారు. సింగరేణి మెడికల్ బోర్డు నుంచి కార్మికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నతనంలో తాము చదువుకున్న పాఠశాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలన్నారు. ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఎమ్మెల్యేకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణశ్రీ, డీసీపీ రామరెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, పీడీ హౌసింగ్ రాజేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను అన్నకు ఒకటే విషయం, ఎక్కువ మాట్లాడకుండా చాలా ముఖ్యమైనటువంటి గొప్ప మీటింగ్ను మా రాజ్ ఠాకూర్ గారు మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినారు. నిజంగా మరి వారు ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించిన బుక్లెట్ తీసుకు ముందు పెట్టినారు. వందలాది కోట్ల రూపాయలతోని రామగుండం ప్రజల యొక్క ఏదైతే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజల యొక్క ఇంద్రమ్మ ఇండ్లు కానీ అనేక అంశాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నా సహచర మిత్రునిగా మనస్ఫూర్తిగా నేను రాజ్ ఠాకూర్ని అభినందిస్తూ జగిత్యాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ప్రజల మద్దతుతోనే ప్రగతి పనులు కొనసాగుతాయన్నారు. బఫర్ జోన్ల వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సూచించిన ఎమ్మెల్యే చట్టానికి వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చిన అధికారులు సైతం జైలుకెళ్లిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. జగిత్యాల మున్సిపల్లోని 25, 26, 11వ వార్డులకు సంబంధించి స్థానిక ఎల్ఎల్ గార్డెన్ నుంచి ధన్వంతరి ఆలయం వరకు ₹1 కోటి నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యజమానులు డ్రైనేజీ నిర్మాణానికి తగిన స్థలం విడిచి ప్లాట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అభివృద్ధి నిరోధకులు ఒక కూటమిగా మారి సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి సహకారంతో జగిత్యాల అభివృద్ధికి అత్యధిక నిధులు తెస్తామన్నారు. తాను బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరినాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు అరుముల నరసమ్మ, షకీల్, కప్పల శ్రీకాంత్, పిట్ట ధర్మరాజు పాల్గొన్నారు. రూపాయలతోటి ఈరోజు రోడ్డు కార్యక్రమం బీటు బజార్ ఎల్ఎల్ గార్డెన్ దగ్గర నుంచి దాదాపు రేపటి నాడు కుట్రాయేశ్వర స్వామి దగ్గర కావచ్చు నిజామాబాద్ రోడ్డు కలిపే రోడ్డు వేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన రోడ్డు. ఒకటి ఈ ప్రాంతం వాళ్ళు నడవడానికి, రెండవది రేపు ఏదన్నా మెయిన్ రోడ్డు మీద ప్రాబ్లం ఉన్నా కానీ నిజామాబాద్ రోడ్కు ఇంకొక కనెక్టివిటీ జగిత్యాల పట్టణంకు విస్తృతంగా ఈ పక్కకంతా కూడా అభివృద్ధి అవుతుంది. తులసి నగరు ఇదంతా కూడా, కాబట్టి ఇది 2 రకాలుగా కూడా చాలా ఉపయోగమైన రోడ్డు. అదేవిధంగా మస్జిద్లు ఉన్నాయి, పవిత్రమైన ధన్వంతరి దేవాలయం ఉన్నది. మరి అలాంటి రోడ్డు చేస్తున్న సందర్భంలో ఒకవైపు సంతోషంగా ఉన్నది, ఇంకోవైపు ఓసారి చింతకుంట చెరువును చూస్తే బాధ కూడా అనిపిస్తున్నది. చింతకుంట చెరువునే కాదు, ఆ చెరువుకు మీద ఎవరైతే తులసినగరు, ఎల్కబాయి వాడ అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రగతి పనుల్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 11, 13, 14, 15 వార్డుల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యే విజయరమణారావు ముగ్గులు పోసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ కి అన్ని వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 20 కోట్ల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనుల్ని చేపట్టామని, త్వరలో మరో 15 కోట్ల రూపాయలని సమకూర్చనున్నామని తెలిపారు. సుల్తానాబాద్ చెరువు వద్ద మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం 8.30 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
పూసాల శంభునికుంట చెరువుని కూడా మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శంభునికుంట నుండి ఆరేపల్లి వరకు రోడ్డు ఆధునీకరించి డివైడర్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సుల్తానాబాద్ పట్టణంలో 6.5 కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌరస్తా నుండి శాంతినగర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినిపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ నాయకులు సాయిరి మహేందర్, గణేష్, అబ్బయ్య గౌడ్, గాజుల రాజమల్లు పాల్గొన్నారు. మొత్తం ఆ చెమ్ముని కుంటను కట్ట వెలుపు చేయించి దాదాపు 30, 40, 50 ఫీట్ల వెలుపు మొత్తం రోడ్డు దాని మీద డాంబర్ రోడ్ వేయించి దాన్ని ట్యాంక్ బండ్ తయారు చేసి 2 పక్కల లైట్లు పెట్టించే బాధ్యత నాది. ఇవాళ ఏదైతే సుల్తానాబాద్ లో కూడా ఇవాళ ట్యాంక్ బండ్ కు ఆల్రెడీ ఫైనాన్స్ సంతకం అయిపోయింది. 8.5 కోట్లతోని సుల్తానాబాద్ ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. ఇలా ఏ ఒక్కటి కూడా జరగకుండా మీ విద్య అన్నదే బాధ్యత, ఇది నాదే బాధ్యత, నాదే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే హామీ ఇచ్చేది నేను చేస్తా అని చెప్పేది మీకు ఆ రోజు ఏదైతే ఆ రోజు మీకు మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారంగా ఇవాళ మళ్ళీ కొత్తగా 15 కోట్ల రూపాయలు సుల్తానాబాద్ 15 వార్డులకు సంబంధించి టెండర్లు పిలుచుకున్నాం. పెద్దపల్లిలో భారత కమ్యూనిస్టు పార్టీ 100ేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి సిపిఐ పార్టీ సాధించిన విజయాలని చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి హాజరై మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై హక్కుల కోసం తిరగబడితేనే కార్మిక డిమాండ్లు నెరవేరుతాయన్నారు. ప్రశ్నించే గొంతుకలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కమ్యూనిస్టుల్ని అంతం చేసే కుట్ర పన్నుతుందన్నారు. కమ్యూనిస్టులంతా ఏకమై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమైతేనే ఎర్రకోటపై కమ్యూనిస్టు జెండా ఎగురవేయగలమని చెప్పారు. ఈ దేశంలో అధికారం కొనసాగాలి. వాళ్ళ అస్తిత్వం అది ఉనికి పెట్టుకోవడమే. మన అస్తిత్వం ఏంటి, మన ఆశయం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి? ఈ దేశంలో అసమానత లేని సమాజం, అంటే అంతలా లేని సమాజం, దోపిడి రైతు సమాజం, కార్మికులకి యజమాని లేదు, రైతులకి కూలీ లేదు, లేదా శ్రమకు ఎదిరించకూడదు, ఎందుకు ఇస్తలేదు, శ్రమ ఇస్తారా నిలదీసేది, కుట్లాడేది, గుర్తెట్టేది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామం నుంచి ఆటోలో 15 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం ఊటూరుకు వెళ్తున్న క్రమంలో కాట్నపల్లి శివార్లో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోమల్లపల్లి గ్రామ శివారులో యాక్సిడెంట్ అయిందన్న సమాచారం మేరకు ఈరోజు మేము ప్రభుత్వ ఆసుపత్రి సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించి చూడగా మృతురాలు గీకూరు శారద వడ్కాపూర్ గ్రామానికి చెందిన మృతురాలు, అదేవిధంగా మరికొంతమంది గ్రామస్తులతో కలిసి మానకొండూరు మండలం ఊటూరుకి నాటువేట గురించి ఆటోలో వెళ్తుండగా గ్రామ శివార్లో ట్రాక్టర్ యాక్సిడెంట్ కావడంతో ట్రాక్టర్ కుదరడంతో చనిపోవడం జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవింద్పల్లె సమీపంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వడ్డే ఓబన్న ఒక కులానికి మతానికి చెందినవారు కాదని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిరుపేద వర్గాలకు స్వాతంత్ర ఫలాలు దక్కాలని ఉద్యమించడం గర్వకారణమన్నారు. వడ్డేర కులస్తుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. స్వాతంత్ర ఉద్యమ నాయకుడు వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకుడు, మిత్రుడు, వడ్డేర జాతి
ఐక్యత నిలబెట్టే విధంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నటువంటి సోదరుడు మూర్తి గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు రాజగిరి నందన్న గారు, జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే చెల్లెల గ్రామ సర్పంచ్ గారైనటువంటి రాజేందర్ గారు, మా ఉండే సోదరులు అందరికి ఏది ఇస్తుందో ఇవాళ ఉంటే ఓపెన్ మీద ఏది ఇస్తుందో మనకందరికి స్ఫూర్తి తాత అని చెప్పండి. మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి నాయక్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి తండాలో మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధర్మారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీసీపీ రామరెడ్డి నాయక్, బంజారా గురువు ఎస్పీ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలతో జరుగుతున్న అనర్థాలతో పాటు సైబర్ నేరాల తీరుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వినియోగంతో యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటుంది అన్నారు. పిల్లల రోజువారీ కార్యకలాపాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ ఎం ప్రవీణ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. గంజాయి వ్యవస్థను మానుకొని వారి ఉజ్వల భవిష్యత్తును మన ప్రభుత్వం ఏదైతే ఏ రకంగా ఈ గంజాయిని ఉక్కుపాదం పెట్టి అణిచివేస్తుందో ఇది మన ప్రజల యొక్క మంచి బంగారు భవిష్యత్తు కొరకు. కాబట్టి ప్రజలందరూ మత్తు పానీయాలకు దూరంగా ఉండి 20 సంవత్సరాలు కష్టపడి 80 సంవత్సరాలు సుఖప్రాయమైన జీవితం గడపాలని మేము పోలీస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండి ఎక్కడ ఏ చిన్న గంజాయి గురించి సమాచారం ఉన్నా ఇమ్మీడియట్గా మా ధర్మారం సబ్ ఇన్స్పెక్టర్ కానీ లేకుంటే 100 డయల్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీరు ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. కరీంనగర్లోని భగత్ నగర్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాములకి భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కొత్త జైపాల్ రెడ్డి సోదరుడు కొత్త విజయ్ కుమార్ రెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు స్వాములకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు మాట్లాడుతూ కొత్త జైపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సైతం తన వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములు హనుమాన్ దీక్షపర్లకి ఏటా భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మా మిత్రుడైన కొత్త జైపాల్ రెడ్డి గారు ఈ అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాముల కొరకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వారు అంటే వేరే కాడ ఉండి వారి అన్నగారైన విజేందర్ రెడ్డి అన్నగారితో ఈరోజు అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు సివిల్ స్వాములకు ఏర్పాటు చేశారు. అలాగే ఇట్లాంటి ఈ పుణ్య కార్యక్రమాలు తనకి ఇప్పుడు ఇది కొత్త కాదు. గతంలో కూడా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వాములకు శివమాల వేసుకున్నప్పుడు కూడా స్వామివారి అన్నదానాన్ని కొరకు ముందుకొచ్చి ఆంజనేయ స్వాములకు పోయిన ఏప్రిల్ మేలో చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా నేనే అప్పుడు ఆంజనేయ మాల వేసుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు తన వంతుకు డైలీ ప్రతిదినం మాకు కూరగాయలు ఇంకా మరి వేరే కూడా సమకూర్చుతున్నారు. కూరగాయలు అయితే నిత్యం కూరగాయలు ఇప్పించినారు. అలాగే వారిపై వారి కుటుంబంపై ఆ అయ్యప్ప స్వామి కృప కటాక్షాలు ఉండాలని మనసారా ఈ అయ్యప్ప స్వాముల తరఫున కోరుకుంటున్నాం. హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో
గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జపాలరెడ్డి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి కుటుంబం క్షేమంగా ఉండాలని ఆర్ఆర్ అయ్యప్ప స్వామి ఈరోజు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు అన్నదానం చేయించారు స్వామి. ఆ స్వామి అయ్యప్ప స్వామి అనుగ్రహం వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ అన్నదానం మంచిగా చేయించారు స్వామి. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయిస్తారు స్వామి గారు. ఈరోజు హరిహర క్రితం అయ్యప్ప దేవాలయంలో భగత్ నగర్లో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు అన్నదానం నిర్వహించారు. 10 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు చల్లగా అయ్యప్ప దీవెనలు ఉండాలని కోరుకుంటూ మా కృతజ్ఞతలు. ఈరోజు మైత్రి సంస్థ ఆధ్వర్యంలో కొత్త జయపాలన్న గారి ఆధ్వర్యంలో స్వాములకు అయ్యప్ప స్వాములకు భగత్ నగర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వాములందరూ ఆశీర్వదించడం జరిగింది అన్నగారు ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్య. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. మెకానిక్ విభాగం ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్ ప్రిన్సిపల్ మెకానికల్ హెచ్ఓడి సిహెచ్ శశికాంత్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ గాజుల రవీందర్, నేషనల్ రిటైర్డీ కౌన్సిల్ డిస్టిక్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆజం తదితరులు హాజరై మాట్లాడారు. భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని ప్రపంచానికి చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద అని గుర్తు చేశారు. ఆయన జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ శశికాంత్, వైస్ ప్రిన్సిపల్ హెచ్ఓడి అకాడమిక్ డీన్ డాక్టర్ ఆర్ హరీష్, పాలనాధికారి రామారావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మధు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి 18వ డివిజన్ బాలానగర్ గణేష్ కమిటీ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞుడైన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పలువురికి వైద్య సూచనలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవల్లో అందుబాటులో ఉన్న చికిత్సలకు వారి హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ జమీలుద్దీన్, రుద్రరాజు, గున్నాల రమేష్, గుండు రాంబాబు, వాడే వెంకటరెడ్డి, సిరిపురం శ్రీనాథ్, గాజుల విద్యాధ, కొత్త శివరంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో 18 డివిజన్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సహకరించిన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి, కొత్తపల్లి ప్రజలకు నా ధన్యవాదాలు. రోజు కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి 18వ డివిజన్లో బాలనగర్ శివాలయం వీధిలో బాలనగర్ వారి ఆధ్వర్యంలో బాలనగర్ అధ్యక్షులు సిరిపురం శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కొత్తపల్లిలో మరి హెల్త్ క్యాంపు సన్ రైజ్ హాస్పిటల్ ద్వారా హెల్త్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. మరి దీనికి గాను ఇందులో బీపీ, షుగర్, హార్ట్తో మన ఈసీజీ అన్నీ పెట్టేసి రెండవది ఏంటంటే ఎక్కడైనా క్యాంపులలో మందులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి గాను వచ్చినటువంటి ప్రజలందరూ వచ్చిండ్రు. చాలామంది పరీక్షలు చేయించుకుంటారు. ఇంకా సుధం ఉన్నది కాబట్టి ఇంకా వస్తారనేటువంటి నమ్మకం. ఇప్పటికే 100-150 మంది దాకా వచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ధృవ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ హాజరై క్యాంపును ప్రారంభించారు. సంస్థ ఎండీ డాక్టర్ శ్రీకర్ ఆధ్వర్యంలో 250 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందుల్ని పంపిణీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నిరుపేదలకి వైద్య శిబిరం వరం లాంటిదని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పొన్నం సునీత అనిల్ గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద కిషన్, వార్డు సభ్యులు బుజ్జి శ్రీనివాస్, సుదగోని పరశురాములు, దరిపల్లి రమ్యశ్రీ, దుర్గం హైమావతి, పోతుగంటి రమేష్, నార్ల అశోక్, గుర్రం జగదీష్ పాల్గొన్నారు. ఈరోజు మన్నెంపల్లి గ్రామంలో
ధృవ హాస్పిటల్ వారి సౌజన్యంతో మన్నెంపల్లి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఒక 200 మంది బాధితులు వచ్చి చూపించుకోవడం జరిగింది. వారికి అన్ని రకాల టెస్టులతో పాటు అన్ని రకాల మందులు కూడా ఉచితంగా ఇచ్చి చేయడం జరిగింది. మా కోరిక మేరకు డాక్టర్ సూర శ్రీకర్ గారు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే గ్రామంలో ఆరోగ్యపరంగా వాళ్ళకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనము మన్నంపల్లిలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. నా మిత్రుడు మరియు శ్రేయాభిలాషి శ్రీ పొన్నం అనిల్ సునీత గౌడ్ గారు కోరిక మేరకు మనం ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ముందు భక్తులు వివిధ ఆలయాల్లో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ఆలయానికి చేరుకున్న భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మల్లన్నకు పట్నాలు వేసి బోనాలను సమర్పించారు. కోడెమొక్కలు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రాధా చైతన్య ఆశ్రమ నిర్వాహకుల సహకారంతో కూడారై ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో కన్నుల పండువగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం లక్ష తులసి దళాలతో అర్చన చేశారు. డివిజన్ నుండి అనేక మంది మహిళలు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ఉత్సవాల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గోదారంగనాథుల ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ. ధనుర్మాసం సందర్భంగా రాధా చైతన్య ఆశ్రమం ఆధ్వర్యం లోపల, మన ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల కుడారి ఉత్సవములు, అదేవిధంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని, లక్ష తులసీదళ అర్చన ఉత్సవ కార్యక్రమాన్ని మన ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ రాధా చైతన్య సత్సంగ సభ్యులందరూ కలిసి మరి మాతలందరూ ఈ కుడారి నోముల లోపల పాల్గొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలకించిన భక్తులందరికీ ఆ గోదా రంగనాథుల కృపా కటాక్షాలు సిద్ధించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ కోరుకుంటున్నాను. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా శ్రీ వెలిచాల రాజేందర్రావు నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ చౌక్ లో సంబురాలు చేసుకున్నారు. మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. 63వ డివిజన్ జ్యోతినగర్ లోని కురుమవాడలో కాంగ్రెస్ నాయకులు ఇరుమల్ల మల్లేశం ఆధ్వర్యంలో మిఠాయిల్ని పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చెర్ల పద్మ, దన్నసింగ్, పోరండ్ల రమేష్, నాగుల సతీష్, చింతల కిషన్, మజీద్ అలీ, కోడూరు రవీందర్ గౌడ్, వజీర్, మెతుకు కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రతిష్టకు సౌమ్యులు అపన్న అస్సం మన రాజేందర్ అన్న గారికి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరికీ ఎంతో సంతోషమైన విషయం ఇది. తను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాను. ఇప్పుడు వెల్చాల రాజేందర్రావు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు ఘన స్వాగతం, రాబోయే రోజుల్లో ఘన స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం, కంగ్రాచులేషన్. అన్ని డివిజన్లో కూడా అతని సహాయం కావాల్సిందిగా ఈరోజు నిజంగా అందరూ సంతోషపడుతున్నారు. ప్రతి డివిజన్లో గెలిపించుకునేటువంటి సత్తా వెల్చాల రాజేందర్రావు గారు చొరవ చూపాలని. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ధర్మారం పట్టణ అధ్యక్షుడిగా తుమ్మల రాంబాబుని నియమించిన సందర్భంగా మండల కమిటీ పక్షాన పట్టణ అధ్యక్షుడిని సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా నియమితమైన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా నియమించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నాయకులు జితేందర్ రావు, రామారావు, లత, అపర్ణతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
నా మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి ఈశ్వరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు 5,600 ఓటర్లు 10,000 జనాభా ఉంటుంది. ఇంత పెద్ద పట్టణాన్ని నాకు బాధ్యతగా అప్పచెప్పినందుకు నేను బీఆర్ఎస్ పార్టీని మన ధర్మారం పట్టణంలో ఇప్పటికే పటిష్టంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేస్తూ 14 వార్డులో 14 మంది ఇన్ఛార్జీలను మేము గత 10 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన అభివృద్ధి పనులందరినీ అన్నీ కూడా ప్రజలకు మేము వివరిస్తూ మేము రానున్న రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ నల్లమోహన్, ఉప సర్పంచ్ మెరుపుల చందనతో పాటు వార్డు సభ్యుల్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి సాల్వాతో సన్మానించారు. అనంతరం ఐకేపీసీసీ పరశురాములు ఐకేపీ సంఘ సభ్యులతో కలిసి మహిళా సంఘ భవన నిర్మాణ కోసం సహకరించాలని కోరగా తన వంతు సహకారం అందిస్తానని సర్పంచ్ మోహన్ తెలిపారు. నా పేరు జలజ, మాది బోయినపల్లి. నేను మండల సమైక్య అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను సార్. మా బోయినపల్లి మండలంలో వివో బిల్డింగ్స్ లేవు. వేరే కడ పెట్టుకోవడం వల్ల మాకు ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ బుక్స్ రాయడం కూడా ఇబ్బంది అవుతుంది. ఈరోజు బోయినపల్లి మండలంలో పాలక వర్గాన్ని సత్కరించడం జరిగింది సార్. అందులోని వాళ్ళకు చెప్పడం జరిగింది, మాకు వివో బిల్డింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. మహిళా సంఘాల వివో ఆఫీసర్ అండ్ మహిళా సంఘాల నుండి వచ్చినటువంటి వివోస్ మన పరశురామ్ గారికి మరియు వివోస్ మీ మేటు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరు కోరిన విధంగా మన మహిళా సంఘ భవనానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బిల్డింగ్ భవనం కొరకు కుమ్మర కులస్తులు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాల్లో ఎదగాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు నడుకుడి జయంతిరావు అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లోని వెంకటరమణ బాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుమ్మర సంఘం క్యాలెండర్తో పాటు డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కుమ్మర కులస్తులు వెనుకబడిపోయారని, ప్రతి ఒక్కరూ విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాల్లో ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, కార్యదర్శి జిల్లెళ్ల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి యాదయ్య, నడికుడి అశోక్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యాపించి ఉన్నది. ప్రతి గ్రామంలో మన కుమ్మర సంఘాలు ఏర్పడుతున్నాం. ఈ మధ్య కాలంలో ప్రతి గ్రామంలో కూడా మండలంలో కూడా కుల సంఘాలు ఏర్పాటు చేసి మరి మా అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకున్నటువంటి సమస్యలు రెండు, ఒకటి మట్టి సమస్య, రెండవది స్థలం సమస్య. ప్రభుత్వంతో మనం ఎన్నో విధాలుగా మాట్లాడడము, ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మనం కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో 2 ఎకరాల ల్యాండ్ మనకి ఇవ్వడం జరిగింది. మా కుమ్మర సమాజానికి వర్ణించేటువంటి తత్వకవి వరకవి సిద్ధప్ప కూడా ఇదే జిల్లాలో జన్మించారు. ఆయన మొన్న రీసెంట్గా అంధ్రశ్రీ చనిపోయిండు. ఆయన తెలంగాణ గీతం రాయడం జరిగింది. సిద్ధప్ప వరకవి శిష్యుడు ఆయన బహిరంగంగా అందరికీ చెప్తున్నాడు. ఇంకో గర్వకారణం ఏంటంటే ఈ మధ్యలో దాశరథి శతజయంతి సందర్భంగా ఇక్కడ దాశరథి అవార్డు గ్రహీత మన అన్నవరం దేవేంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే కుమ్మర్లో మేము అదృష్టంగా భావిస్తున్నాం. 450 లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో కుమ్మరికి అవార్డు రావడం కూడా మేము తెలంగాణ రాష్ట్ర సంఘం నుంచి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీసీ అప్రోచ్ రోడ్, హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం 2,50,00,000 ట్రైబల్ వెల్ఫేర్ నిధుల్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్, కొమిరశంకర్ పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రం నుండి దసరా నాయక్ తండకు వెళ్లే దారికి సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జి మరియు సీసీ రోడ్కు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది సినన్న గారు 2,50,00,000 మంజూరు ఇప్పించడం అనేది
రుద్రంగి తండావాసులు దసరానాయక్ తండావాసులు అటుగా వెళ్ళే రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్య, ఈ బ్రిడ్జి సమస్య అనేది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. ఎంతమందికి విన్నవించుకున్న కాని సమస్యను మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకు ఈ గ్రామంలో సమస్యలు తెలిసిన వాడిగా ఏది అడిగినా వెంటనే మంజూరు ఇప్పిస్తున్నందుకు రుద్రంగి మండల ప్రజల గ్రామ ప్రజల తరపున మేము జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామంలో 3 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ మేకల అంజమ్మ, ఉప సర్పంచ్ గోలి సంజీవ్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మేకల మల్లయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి కనబర్చాలని, ఎంచుకున్న రంగాల్లో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తడగొండ రాజు, సాగర్, ఎండీ రజాక్, బొమ్మగోని జితేందర్ గౌడ్, నవీన్ తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని పరాయి దేశానికి వెళ్లిన ఓ వలస కార్మికుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన మేకల ప్రవీణ్ ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు ఎక్కువై బతుకు తెరువు కోసం 9 నెలల క్రితం అర్మేనియా దేశం వెళ్లాడు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడి వారి ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతునికి అమ్మ నాన్నలతో పాటు భార్య, 3 పిల్లలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా రప్పించేలా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని వారు కోరారు. నమస్తే అండి, నేను ఇప్పుడు వచ్చేసి బోయినపల్లి మండలం అండ్ విలేజ్ బోయినపల్లి ఇక్కడే ఉన్నానండి. ప్రస్తుతానికి మేకల ప్రవీణ్ అనే వ్యక్తి మా అన్నయ్య ఉపాధి నిమిత్తం కొరకు గల్ఫ్ యూరప్ కంట్రీ వెళ్ళడం జరిగింది. 10 months అవుతుందండి ఇప్పుడు వెళ్ళి. అక్కడ వెళ్ళిన తర్వాత అన్కాన్షియస్లో నిన్న యాక్సిడెంట్ జరిగి అక్కడ మృతి చెందడం జరిగింది. అతనికి ఇప్పుడు ఒక 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగాలేదు. ఇక్కడ అప్పులు బాగా అయినాయి. ఒక మినిమం 10 lakhs దాకా అప్పులు అయినాయి. ఆ అప్పులు చేయబట్టి ఉపాధి కొరకు యూరప్ కంట్రీ వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది నిన్న. ఎట్టి పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ను కోరేది ఏందనంటే మ్యాక్సిమం ఒక 2-3 daysలలో డెడ్ బాడీని ఇక్కడికి తెప్పించగలరని మన బండి సంజయ్ గారిని కానీ మన మేడిపల్లి సత్యం గారిని కానీ కోరుకోవడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల ముగ్గుల్ని తీర్చిదిద్దారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతుల్ని ప్రదానం చేశారు. కరీంనగర్లోని వావిలాలపల్లి శ్రీ గుండ్ల హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఆలయ అభివృద్ధి కమిటీ, హనుమాన్ వీధి పొదుపు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది మహిళలు, బాలికలు పాల్గొనగా న్యాయ నిర్ణేతగా పద్మజ, సంగీత వ్యవహరించారు. మొదటి బహుమతి విజేతగా జి విజయ, 2వ బహుమతి విజేతగా స్వర్ణలత, 3వ బహుమతి విజేతగా గౌతమిని ప్రకటించి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాసర్ల మధుకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ భూమాగౌడ్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, మొదటి, 2వ, 3వ బహుమతి స్పాన్సర్లు బేతి మహేందర్ రెడ్డి, కన్సోలేషన్ బహుమతి స్పాన్సర్ వీర దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి మరియు భోగి, కనుమ పండుగలను పురస్కరించుకొని మరి ఆలయ ముందు ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ముగ్గుల పోటీలలో మాకు సంబంధించి మా వాడకు, మా డివిజన్కు సంబంధించినటువంటి ప్రజలు పాల్గొని, మహిళలు పాల్గొని మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మరి హనుమాన్ వీధి పొదుపు సంఘం మా దగ్గర ఒకటి సంఘం ఉంది. ఆ పొదుపు సంఘం మరియు టెంపుల్ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో మరి పాల్గొన్నటువంటి మహిళలకు ఆ ముగ్గులను పరిశీలించి మరి వాటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడానికి శ్రీ బేతి మహేందర్ రెడ్డి స్పాన్సర్ చేయడం జరిగింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు వివిధ రంగులతో ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మా చేతుల మీదుగా భోగి మంటలు వేసి వేడుకల్ని ప్రారంభించారు. భోగి మంటల చుట్టూ విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఆకర్షణీయమైన ముగ్గులు వేసిన విద్యార్థులకి డైరెక్టర్ చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక, ప్రిన్సిపల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీవాణి జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్లో మనం విద్యార్థులందరితో మనం సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మనం మన తెలంగాణలో బతుకమ్మ ఎలా జరుపుకుంటాము, దాని తర్వాత మనకి ముఖ్యమైన పండుగ సంక్రాంతి అనుకుంటాము. ఇందులో భోగి, సంక్రాంతి, కనుమ మన పాత వస్తువులను ఎట్లా తగలబెట్టి మరియు మన పొంగల్ చేసుకొని కొత్త ముగింపు లెక్క చేస్తాము. అలాగే ఈ సంక్రాంతి టైంలో మనము ఎక్కువ మనకి రైతులని మనం ఎక్కువ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకు కొత్త పంట చేతికి వస్తుంది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉత్సాహంగా రంగురంగుల ముగ్గులని తీర్చిదిద్దారు. దాదాపు 45 మంది మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతిని అందజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరల్ని పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. సర్పంచ్ గుండెల్లి పద్మ మల్లేశం, ఉప సర్పంచ్ రాసూరి సంజీవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో పలువురు మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులని తీర్చిదిద్దారు. రాసూరి అశోక్, కోల అనిల్ కుమార్, ఉప్పు ప్రశాంత్ ఆధ్వర్యంలో బహుమతుల్ని స్పాన్సర్ చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. కరీంనగర్లోని సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రంగురంగులతో అందమైన సందేశాత్మకమైన ముగ్గుల్ని వేశారు. ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పార్టిసిపేషన్ చేసిన వారందరికీ ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజమౌళి మాట్లాడారు. సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి పండుగ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు మోహన్, కోశాధికారి నరసయ్య, న్యాయ నిర్ణేతలుగా సునీత, రజనీలతో పాటు సుమారు 100 మంది మహిళలు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా కాలనీ మహిళా సోదరులకు, మొగోళ్ళకు అందరికీ సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెల్లిస్తున్నాం. ప్రతి పండగ ప్రోగ్రాంకు అందరూ ఎంకరేజ్ చేసి అందరూ సహకారాలతో విజయవంతం చేసుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కూడా మేము ఎన్నో చేసుకోవాలి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ మహిళలైనా, గణేశుడైనా, దసరా ఉత్సవాలు అన్నీ విజయవంతం చేసుకుంటారు. ముందు కూడా ఇట్లనే చేసుకుంటామని మా యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల సూర్యనగర్ కాలనీ లోపల అంగరంగ వైభవంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఇందులో పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలందరూ కూడా పాల్గొని మరి మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలను అలంకరించడం జరిగింది. మరి ఈ ముగ్గుల పోటీల్లో ఉత్తమంగా ప్రదర్శించిన వాళ్ళకి మొదటి ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చేది. మరి వారి సూర్యనగర్ వాసులందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. మన తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే పండుగలన్నింటినీ కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరొకసారి నేను సూర్యనగర్ వాసులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కరీంనగర్లోని మంకమ్మ తోట రాజీవ్ పార్క్ సమీపంలో జోయాలుకాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మహేష్, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీల్ని ప్రారంభించారు. కాలనీకి చెందిన మహిళలు, విద్యార్థులు రంగురంగుల ముగ్గులతో అలరించారు. ప్రతి ఏటా మహిళల్ని ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, రమేష్, ఉద్యోగులు, కాలనీ మహిళలు పాల్గొన్నారు. ఈనాటి ఈ 45వ డివిజన్లో జోయాలుకాస్ వారికి ఈ ముగ్గుల పోటీ పెట్టేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ 45వ డివిజన్ మహిళామణులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరు కూడా జోయాలుకాస్ కరీంనగర్ బ్రాంచ్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జోయాలుకాస్ వాళ్ళు నిర్వహించిన మహిళామణులకు 43 డివిజన్లో ఈరోజే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేపట్టినారు. ముగ్గుల పోటీ, సంక్రాంతి ముగ్గుల పోటీ. కరీంనగర్లోని బృందావన్ గార్డెన్స్ లో రజక సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాచకొండ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మహనీయుల చిత్రపటాలకు సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రజక కులస్తులు అన్ని రంగాల్లో రాణించారన్నారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని 90 మందిని గెలిపించుకోవడం గర్వంగా ఉందన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనేక సభలు, సమావేశాలు పెట్టి చైతన్యం చేసుకుంటూ వచ్చాం. అప్పుడు 1-2 వార్డు మెంబర్లు గెలవడానికే చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత అతి కష్టం మీద 95లో వచ్చేవరకల్లా ఒక సర్పంచ్ను, ఒక ఎంపీటీసీని, తెలుగుదేశం వచ్చినప్పుడు 14 ఎంపీటీ తీసుకుంటే ఇప్పుడు 7 అయింది. సరే, ఈరోజు సంతోష విషయం, 8 మంది సర్పంచులు, వార్డు మెంబర్లు 60 దాకా, దాదాపు 100 దాకా వచ్చింది. కాబట్టి ఇదే ప్రోగ్రెస్ను ఇంకా ముందు కొనసాగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చిన BCA లోపట ఉండే 7% లోపట ఒకప్పుడు 32 కులాల నుంచి 60 కులాలు వచ్చి అందులో ఉన్న కడుహీనంగా ఉన్న రజక, వడ్డరి, మేదరి, మంగళి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి రజక ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరగడం మరి విశేషం. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్నటువంటి రజక ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని భవిష్యత్తులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మరి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ గెలిచినటువంటి సర్పంచులు రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీలుగా మరి కార్పొరేషన్లో కార్పొరేటర్లు కూడా అందరూ పోటీ చేయాలని చెప్పి, చైతన్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. వచ్చిన అటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేయడం చాలా శుభసూచకం. భవిష్యత్తులో కూడా రాజకీయంగా రజకులు ముందుకెళ్లాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.